రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అటు ఛత్రపతి విగ్రహావిష్కరణకి సంబంధించి ఇప్పటికే ఏ విధంగా అయితే ఉద్రిక్తతకు దారితీస్తుందో మనం చూస్తున్నాం. విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ముందు జాగ్రత్తగా భారీగా ఆ పోలీసులు మోహరించారు. దాదాపు 150 నుంచి 200 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 150 నుంచి 200 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అయితే ఇప్పటికే వివాదం తలెత్తిన నేపథ్యంలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా మనం చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తుంటేనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎంత ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలను కూడా చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్. మహేశ్వరం విలేజ్ లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి విగ్రహం ఏర్పాటు చేశారంటూ కూడా ఎస్సీ కాలనీకి చెందిన కొంతమంది ఆ విగ్రహాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తుండడంతో ఊర్లో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు రాత్రి నుంచి కూడా నెలకొన్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే భారీగా పోలీసులు మోహరించారు. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తాము, ఎవరు కూడా ఆందోళన కానీ గొడవలకు కారణం కావద్దు అని చెప్పేసి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటు ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది 2 వర్గాలుగా ఏర్పడి కొంతమంది శివాజీ విగ్రహాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తే కొంతమంది అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భారీగా పోలీసులు మోహరించి మళ్ళీ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే పహారా కాస్తున్నారు. సురేష్, ఇప్పటికే ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున ఘర్షణలు జరిగినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళపైన ఏమైనా కేసులు ఏమైనా నమోదైనాయా? ఎవరైతే ఈ ఘర్షణలకు దారితీస్తున్నారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వటం జరిగిందా? అంటే పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు, కానీ ఆ గ్రౌండ్ లో ఓపెన్ గా ఉన్నటువంటి ప్లేస్ లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గత కొద్ది రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేసి రాత్రి ప్రతిష్ఠించారు. కానీ దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించి ఉదయం అక్కడికి భారీగానే చేరుకున్నారు. కానీ పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగి గొడవ పడే ప్రయత్నం చేస్తుండడంతో స్వల్ప లాఠీచార్జ్ చేసి పోలీసులు వారందరినీ చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే 200 మంది పోలీసులు మహేశ్వరం గ్రామంలో మోహరించి మళ్ళీ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పికెట్లు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఎవరు కూడా ఆందోళన చేయొద్దు, ఇక్కడ ఆందోళనకు అనుమతులు లేవు అని చెప్పేసి కూడా వారికి నచ్చజెప్పారు. కానీ ఎవరైనా మళ్ళీ ఆందోళనకు దిగి ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ భారీగా మోహరించారు కాబట్టి మళ్ళీ ఘటనలు జరగకుండా, అంటే ఘర్షణ జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవేళ ముందు గొడవ కారణమైన వారు ఎవరు అనే దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎవరెవరి పాత్ర ఉందనే దానికి సంబంధించి విచారణలో తేలుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.